టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఎంతో మంది హస్తం ఉందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వికారాబాద్ జిల్లా పరిగి అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 కాదు 2 కాదు 5 పేపర్లు లీకేజీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ మాత్రం పేపర్ లీకేజీలో ఇద్దరే బాధ్యులని, తమ తప్పు లేదని అనడం సరైంది కాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు శ్రీశైలము, నాయకులు రాము యాదవ్, పెంటయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఉద్యమద్రోహులను మంత్రులుగా చేసి ఉద్యమద్రోహులకు పెద్దపీట వేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గోరీ కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు ఈరోజు అధికారం 6 నెలలు ఉండొచ్చు, నువ్వు తర్వాత రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మీడియాని తొక్కితే నిన్ను ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు కనిపించకుండా పోతావు. యావత్ తెలంగాణ ఉన్నటువంటి యువత కూడా నీ పైన చాలా కోపంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో నీకు గోడి కడతారని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాకు మార్గదర్శి, నిరుద్యోగ యువత మొత్తము మరి కేసీఆర్ నమ్ముకున్నది. ఈరోజు అతి తొందరలోనే నోటిఫికేషన్ వస్తుంది. కావాలని పేపర్ లీకేజ్ చేసి నిరుద్యోగులకు అందరికీ మొండి చేయి చూపిస్తున్నారు. మరి మొన్ననే ఉపాధ్యాయులు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నియంత పాలన ఏ విధంగా చేస్తున్నారని గమనించి మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తిని టీచర్స్ ఎన్నుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా నిరుద్యోగులకు నేను సభాముఖంగా ఇక్కడ తెలియజేస్తున్నది ఏమిటంటే, ఈ తొందర లోపలే 10 నెలల లోపలనే ఎలక్షన్ అంటే ఇక 2 నెలల లోపలనే నోటిఫికేషన్ వస్తుంది. 6 నెలల ముందరనే నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఎవరికి కూడా ఉద్యోగం ఇయ్యారు, అందరికీ మొండి చేయి చూపుతారు. ప్రజలంతా గమనించాలి. ఇంత దొంగ వ్యక్తి ముఖ్యమంత్రి. నేను మాటిస్తే మాట తప్పనన్నాడు. మొదట మాట తప్పితే నా తలకాయ నేనే నరుకుంటా అన్నాడు. అటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రిపేర్ అయినటువంటి సందర్భంలో 1 కాదు 5 పేపర్లు లీక్ అయిపోయినాయి. 1 పేపర్ లీక్ అయిందంటే సరే ఏదో తప్పిదం జరిగింది అనుకోవచ్చు. 2 అనుకుంటే ఏదో రెండోసారి ఏదైనా వ్యవహారంలో ఏదైనా తప్పు జరిగింది ఉండొచ్చు. కానీ ఒకటేసారి 5 పేపర్లు లీక్ అయినాయి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే, ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా లీకేజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు, వాళ్ళకు సంబంధించిన నాయకులకు, వాళ్ళకి స్టాఫ్కు సంబంధించిన వాళ్ళకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ ఫ్రెండ్స్కు, ఇక్కడున్న వాళ్ళకే కాకుండా బయట దేశాలలో కూడా పిలిపించి మరీ ఎగ్జామ్లు రాపించుకునే దుస్థితి వచ్చిందంటే చాలా అధ్వానమైన పరిస్థితి. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితి. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎంతసేపు మా వ్యవస్థ మంచిగా ఉంది, కానీ 1-2 వల్లనే మొత్తం తప్పిదం జరిగింది, మేమేం చేసింది లేదు, అంతా వాళ్ళు చేసిందే, వాళ్ళిద్దరు చేస్తేనే అయింది అని అంటున్నారు. టీఎస్పీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, మేము ఒప్పుకుంటాము. కానీ వాటికి నియామకాలు చేయడం కానీ, ఉన్న సిఫారసులు చేయడానికి కానీ, నిర్ణయాలు చేయడానికి కానీ మొత్తం గవర్నమెంట్ వ్యవస్థనే ఉంటుంది. అది మాకు అందరికీ తెలుసు. మీకు తెలియకుండా మాట్లాడుతున్నారేమో. కేటీఆర్ గారికి పాపం తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఐటీ సెక్టర్లో ఉంటాం, మేము ఐటీలో ఉంటాం, మేము విదేశాలలో తిరుగుతుంటాం, కంపెనీలను తెస్తున్నామంటారు. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ వ్యవస్థ అనే నడిచే విధానానికి ఆయనకు తెలుసుకోవాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.